మామూలుగా మనకి ఉప పాండవుల్ని నిప్పు పెట్టి చంపాడు అని కూడా అంటారు కదా. లేదు, వీళ్ళు యుద్ధం చేశారు. వీళ్ళ సైనికుల మీద అశ్వత్థామ యుద్ధం చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తాయి కదా, ఆ సౌండ్స్ కి వీళ్ళు లేచారు. వీళ్ళు లేచినప్పుడు ఈయన యుద్ధం చేస్తాడు. ఉప పాండవులు కూడా యుద్ధం చేస్తారు. శివుడు ఆయనకు ఒక ఆయుధం ఇస్తాడు అశ్వత్థామకు. ఆ ఆయుధంతో వీళ్ళందరినీ సంహరిస్తాడు. ఇది కృష్ణుడి మాయ. నిజానికి ఆ కుటీరాలలో ఉండవలసింది పంచపాండవులు, కానీ వాళ్ళని కృష్ణుడు ఈ రోజు మనం ఇక్కడ పడుకోకూడదు, మనందరం ఆరు బయట పడుకోవాలని చెప్పి వేరే నదీ తీరానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళందరికీ టెంట్లు ఇచ్చి అక్కడ పడుకోబెడతారు. కానీ నిజంగా చంపాల్సింది వీళ్ళని కాబట్టి అనుకోకుండా ఉప పాండవుల టైం అయిపోయింది కాబట్టి వాళ్ళని చంపేశారు. అవి రక్తం చూపిస్తే దుర్యోధనుడి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు వీళ్ళందరికీ తెలిస్తే భీముడు విపరీతమైన కోపంతో ఆయన్ని చంపడం కోసం వచ్చాడు. కృష్ణుడు కూడా వచ్చాడు. ద్రౌపది ఒకటి అడిగింది, ఆయన తల మీద ఉండేటువంటి మణిని తీసుకొస్తే నేను నమ్ముతాను. ఇది ద్రౌపది పెట్టినటువంటి షరతు. ఆ మణిని తీసుకొని రావటం కోసం వెళ్ళారు. వ్యాసాశ్రమానికి వచ్చారు వీళ్ళందరూ. అర్జునుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేస్తాడు, ఇతడు బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఈ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రపంచ వినాశనం అవుతుంది. అప్పుడు నారదుడు వ్యాస మహర్షి ఇద్దరు వచ్చి ఆపుతారు. అప్పుడు ఈ అర్జునుడికి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో వస్తుంది, ఈయనకు రాదుగా. అవును. సో దాన్ని వేరే వైపుకు మళ్లించడం అంటే అప్పుడు ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పరీక్షిత్ రాజు పైన పెడతాడు. దాన్ని కృష్ణుడు కాపాడతాడు. ఇది గట్టింది. ఆ సందర్భంలో ఆయన మణి కావాలని చెప్పి ఆ మణిని పీకేస్తాడు. కరెక్ట్ గా ఇక్కడ ఉంటుంది ఆ మణి. మణి ఉండటం వల్ల ఆయనకుండే లాభాలు ఏంటంటే ఏ జంతువు ఆయన్ని సంహరించలేదు, ఆకలి దాహం ఎక్కువగా ఉండవు. అలా అది పీకేయ గాని కృష్ణుడు శాపం ఇస్తాడు. 3000 సంవత్సరాల పాటు చీములు నెత్తుర్లు కారుతూ ఆకలి దప్పులతో అలుమటిస్తూ అడుగుల పట్ల తిరుగుతూ ఉంటావు అనే శాపం. 3000 3000 సంవత్సరాల పాటు.